పాల్గొన పూర్ణిమను హోళికా పూర్ణిమ, మదనోత్సవము, వసంతోత్సవము. ఈ వసంతోత్సవంలో దీనికి పేరు రావడానికి కారణం ఏమిటి అంటే ఒకరిపైన ఒకళ్ళు వసంతం చల్లుకుంటారు. వసంతం అంటే ఏమిటి అంటే పసుపులో సున్నం కలిపి ఆ నీళ్లు గనక తయారు చేస్తే ఎర్ర నీళ్ళు అంటామే మనం, దీన్ని వసంతం అనే పేరుతో కూడా పిలుస్తారు. దీన్ని చల్లుకోవడం కానీ, ఆ పూలల్లో ఉన్న పుప్పొడి సేకరించుకుని ఒకళ్ళపైన వాళ్ళు చల్లుకోవటం కానీ, లేకపోతే మంచి పరిమళం ఆ పూల పుప్పొడికి ఎలా ఉంటుందో అట్లా పరిమళం ఉండేటటువంటి గంధపొడి అంటారు. అంటే గంధపు పొడి, ఆ గంధపు పొడి దాంట్లో పచ్చకర్పూరం ఇత్యాదులన్నీ కలుపుకుని చక్కగా ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుని పూర్ణిమ నాటి రాత్రి కామదహనం చేస్తారు ఉత్తర దేశంలో. ఇప్పుడు మనం దక్షిణ దేశంలో కూడా చేస్తున్నాం అనుకోండి. దాన్ని అనుసరించి దీనికి సంబంధం ఏమిటి అంటే శివుడు హిమవత్ పర్వత ప్రాంతంలో సానువులలో తపస్సు చేసుకుంటూ ఉండగా తారకాసురుణ్ణి సంహరించగలిగినటువంటి వాడు శివుడి యొక్క కుమారుడు మాత్రమే అని తెలిసినటువంటి ఇంద్రుడు మన్మధుణ్ణి ప్రేరేపించి శివుడి యొక్క మనసు పార్వతి మీద లగ్నమయ్యేటట్టుగా ప్రయత్నం చెయ్యమంటే మన్మధుడు తనతో పాటుగా వసంతుడు మొదలైనటువంటి వాళ్ళందరినీ తోడు తెచ్చుకుని పార్వతీదేవి శివుడికి సేవ చేస్తూ పాదాల దగ్గర పుష్పాలు పెట్టడానికి వంగిన సందర్భంలో తన బాణం ఒకటి వేశాడు. దాంతో శివుడి మనసు కొంచెం కల్లోల పడింది. నా తపస్సు చేస్తూ ఉన్నటువంటి నా మనసు కల్లోల పడేట్టుగా చేసింది ఎవరా అని కన్నెత్తి చూశాడు. రెండు కళ్ళు పర్వాలేదు కానీ మూడో కన్నుందే, అది ఎప్పుడైతే తన తపస్సుని భంగం చేసినటువంటి వాడి మీద పడిందో అతడు పూర్తిగా భస్మం అయిపోయాడు. ఇది జరిగింది కూడా పాల్గొన పూర్ణిమ నాడు అని. ఆ కారణంగా దానిని మనం ఈ పూర్ణిమని కాముని పున్నమి, మదన పున్నమి అంటాం. అందుకే తప్పనిసరిగా మర్నాడు ఉదయం రంగులు చల్లుకునే కార్యక్రమం ఉన్నా పూర్ణిమ నాడు రాత్రి మాత్రం ఈ కామదహనం అన్నది చేయడం సంప్రదాయంగా ఉంది.